వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ రఘుచందర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అంతర్జిల్లా దోపిడి దొంగల ముఠాను అరెస్టు చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు రూరల్ సిఐ జగిత్యాల రైకల్ మండలంలోని ఒక మామిడి తోటలో నిందితులను పట్టుకున్న పోలీసుల అదుపులో 3 నిందితులు, 1 పరారు. నిందితులు రైకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులలో నిందితుల వద్ద నుండి 12 తులాల బంగారం, 1 కారు, 15,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీస్. నిందితులు రాము, రవిలు జగిత్యాల పట్టణానికి చెందిన వారు. వనం పాపయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వారుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సుధాకర్, రైకల్ ఎస్ఐ సుధీర్ రావు, రూరల్ ఎస్ఐ సుధాకర్లు పాల్గొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల. ఈ సంవత్సరం జనవరి నుండి మన రైకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు అయినాయి. దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకాల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయకాల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసర్ రవి, వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీళ్ళు అబ్స్టాండింగ్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయికల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రి పూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇళ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం, గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు. గత 30 కేసులు ఉన్నాయి. పోయిన మన సేమ్ ఇదే జూన్ నెలలోనే మనం 11 కేసులలో అరెస్ట్ చేసాం. తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టారు. వీళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు వీళ్ళు తొందరగా దొరికాయి.